మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. సౌందర్య లహరి. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం, పవర్డ్ బై లూనర్స్ వాక్మెట్, co-presented by సవాల్ డిటర్జెంట్ సోప్. ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. ఏమని వర్ణించను. హాయిగా ప్రేమించుకుంటున్న తాప్సీని మనోజ్ని విడదీసిందెవరో నేను మీకు చెప్పక్కర్లేదు. అయితే ఈ సీన్ లోని ప్రత్యేకత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ సీన్ చూసిన తర్వాత డైరెక్టర్ గారు మీ అందరికీ చెప్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ హావ్ ఎ లుక్. సీన్ రాసేటప్పుడే కన్సీవ్ చేసిందా అండి? ఎప్పుడు జరిగింది డిజైనింగ్? ముందు పర్టికులర్గా ఫ్రమ్ 1940s ఆర్ 45 నుంచి కూడా ఫర్గెట్ ది గర్ల్ అనే సీన్స్ ఒక 1000 సీన్స్ అయినా వచ్చి ఉంటాయి. ఇది రొటీన్ సీన్. నీకు మ్యూజిక్ కావాలా, అమ్మాయి కావాలా, ఏదో ఒకటి తెలుసుకో, చెట్టు కింద తీయచ్చు, ఇంకో చోట తీయచ్చు, ఇంట్లో తీయచ్చు. ఈ రొటీన్గా ఉన్న సీన్ని కొత్తగా తీయాలి, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండాలి. మొత్తం సబ్జెక్ట్ మ్యూజిక్ మీద ప్లే చేస్తున్నాం. క్లాసికల్ సాంప్రదాయ సంగీతం అంటున్నాం, అది మిస్ అవ్వకూడదు. మోహన్ బాబు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ కనుక కాకపోతే బోర్ కొడుతుంది ఈ సీన్. అమ్మాయి కావాలా, నీకు జాబ్ కావాలా, అమ్మాయి కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ నేను చెప్పాను కదా, ఆయన ఆల్రెడీ ఎడిటింగ్ మైండ్లో చేసుకుని వచ్చి షూటింగ్ చేస్తాను కూడా దాని వీలుగా రాసుకుని పర్టికులర్గా ఎండ్లో అమ్మాయిని వదులుకున్నప్పుడు నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను ఏదైనా కన్సీవ్ చేశానంటే దానికి 200% జస్టిస్ చేయటంలో నేనేమో ఒట్టి ఇన్స్ట్రుమెంట్స్ అనుకున్నాను. అతను సపోర్టింగ్ మ్యూజిక్ ఇస్తూ అది ఆ ఐడియా వచ్చిన తర్వాత అమ్మా గెలిచేసాం ఈ సీన్. ఎంత బాగా యాక్ట్ చేసినా కూడా రిపీటెడ్ సీన్స్ అయ్యి. సీన్ ఎంత బాగుందంటే అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి దానికి షూట్ చేసి ఎడిట్ చేసినట్టు ఉంది. థింకింగ్ ఎంతో ప్లానింగ్ చేస్తే కానీ రావాలి. వన్ డేలో తీసాం మనం. వన్ డే హాఫ్ డేలో సీన్ అయిపోయింది మొత్తం. మీరు వాడినట్టు ప్రాపర్టీస్ లైక్ బ్యాక్గ్రౌండ్ లో ఉండడం వేరు, కలర్స్ వేరు, కానీ మీరు వెరీ స్పెసిఫిక్ అబౌట్ యువర్ కలర్స్. పడవని పెయింట్ వేయడం కానీ, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని ఫోర్గ్రౌండ్ లో పెట్టడం కానీ, ద యూసేజ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కానీ, మీకు ఈ ఐడియా ఇనిషియల్ గా ద ఫస్ట్ థాట్ అనేది ఎప్పుడు వచ్చింది అంకుల్ మీకు? న్యాచురల్ కలర్స్ అయితే 3 ఉన్నాయి ప్రపంచంలో. ఆకాశం బ్లూగా ఉంటుంది, క్లౌడ్ వైట్ గా ఉంటుంది, వాటర్ బ్లూగా ఉంటుంది, గ్రీన్, ఇవే ఉన్నాయి. మిగతా కలర్స్ అన్ని వాడాలని నా ఉద్దేశం అన్నమాట. ఇది చూస్తే తెలుస్తుంది ఇన్ని కలర్స్ ప్రపంచంలో ఉన్నాయనిపిస్తుంది. సో కలర్స్ ఇష్టమైన కలర్ అని వచ్చిన తర్వాత దీన్ని ఎట్లయినా న్యాచురల్ గా వాడాలని చెప్పి అందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు యాపిల్ అక్కడ వేస్తారని. ఫస్ట్ అది చెప్పగానే డ్రమ్ మీద పడగానే అట్లా ఫ్రీజ్ అవుతుంది, ఫర్గెట్ దట్ గర్ల్ అని. ఇది కూడా లోపల ఉంటుంది అనమాట, లేకపోతే కర్రపుచ్చుని కూడా కొట్టదు డాడీ. బట్ మీకు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనేది అది మీ ట్రేడ్ మార్క్. అండ్ ఈవెన్ ప్రాపర్టీస్ మీరు ఏది వాడినా అది ఫోర్గ్రౌండ్ లో పెడతారు, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో కాదు. మీకు ఐడియా ఏ సినిమా చేసేటప్పుడు వచ్చింది మీకు ఫస్ట్? అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే మా ఫాదర్ తో సినిమా చేస్తున్నప్పుడు ఒక సాంగ్ మట్టుకు కలర్ తీశారు, బందిపోటు దొంగలు అనే సినిమాలో. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. మైసూరు బృందావన్ గార్డెన్స్ లో వాటర్ అట్లా మెట్ల మీద ఫ్లో అవుతుంటుంది. గబుక్కున డాన్స్ మాస్టర్ కి మా ఫాదర్ కి మెల్లిగా అందులోంచి కలర్స్ వేస్తే బాగుంటాయి, అందులో
ఓ అప్పుడే వచ్చింది మీకు. వావ్. అంటే ఆ పైనుంచి కలర్స్ వేస్తా ఉంటే డిఫరెంట్ కలర్స్ రెయిన్బో లాగా వాటర్ లోంచి వస్తా ఉంటే బ్యూటిఫుల్ గా ఆ రోజుల్లో వేసారా అంకుల్? వేసాం. బట్ అది నేను చేశాను చెప్పలేను కదా, మా ఫాదర్ డైరెక్టర్. Yeah. అది పెద్ద విశేషం కాదు ఆ రోజులు. బ్యూటిఫుల్ థింగ్స్ 3 ఏంటంటే ఫ్రూట్, ఫ్లవర్ అండ్ గర్ల్. Whoa, nice. I accept. సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోన. నా గొంతు శృతిలోనా ఓకే, సో మరి జుమంది నాదోన్కి మెయిన్ ప్రాణం పాటలు. సో మరి ఈ సినిమాలో ఒక ఫస్ట్ సాంగ్ ఒకటి చూద్దాం మనం. ఆ సాంగ్ తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్. సో లెట్స్ హావ్ ఎ సాంగ్ ప్లీజ్. ఇందులో సబ్జెక్ట్ సాంప్రదాయం చెప్పాం కదా, గబుక్కున ఈ పాట వచ్చిందంటే మెటల్ వస్తుంది. అందునే ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఇండియా, మన ట్రెడిషనల్ సాంగ్స్ మీద రీసెర్చ్ అయిన తర్వాత ఈ పాట పెడితే చూడరు అసలు. అందునే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఇస్తున్నప్పుడే కమెడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి కదా, సో లిబర్టీస్ తీసుకుని మోడర్న్ డ్రెస్సులన్నీ, అంటే ఫస్ట్ సీన్ లో ఊరిని ఒట్టి ఫేస్ చూపించాం. ఏ డ్రెస్ లో ఎలా ఉంటుంది ఒక కొత్త హీరోయిన్ లో కూడా ఎంత చూడను. పాడటానికి ముందు ఆ షాట్లు ఎందుకు వేసానంటే అన్ని బాగున్నాయి, ఏం చూడాలి అనటానికి ఒట్టి మ్యూజిక్ లో స్టెప్పులు వేసేసి ఎంత ఏమైనా చూడను అని చెప్పామంటే లింక్ ఉండదు. చూపించి ఏం చూడను అని మొదలు పెట్టాను. అందునే సబ్జెక్టివ్ గా ఉంటూ ఇందులో ఇంకోటి డిజైన్ చేస్తూ పాట తీసినప్పుడే, ఇప్పుడు ఈ రోజుల్లో గబుక్కున మోడర్న్ మ్యూజిక్ ఉన్నప్పుడు ఆడిటోరియంలోకి జనాన్ని తీసుకురావాలంటే ఒక ఫోజ్ మైండ్ లో ఫిక్స్ చేసుకున్నా. ఆ ఫోజ్ కోసం అని చెప్పి ఆ ఫ్రూట్స్ అవి పెట్టి అది పోస్టర్ చేయాలి. ఈ పోస్టర్ ఫస్ట్ వేస్తే అసలు ముందు జనం లోపలికి వస్తారు, లోపలికి వస్తే మన మ్యాజిక్ మనం చూపిస్తుంది. సో ఒక పాట తీసేటప్పుడు కానీ ఒక సీన్ తీసేటప్పుడు కానీ పోస్టర్ కూడా మైండ్ లో ఉంచుకుంటాను అనమాట. ఈ పోస్టర్ చూసాం, ఈ పోస్టర్ లో నేను లేనేంటి? ఎప్పుడు నన్ను చూడండి ఈ పోస్టర్. ఈ పోస్టర్ మీద నీ ఒపీనియన్ ఏంటి? For me, it was acrobat. You are so flexible. Yeah, flexibility test. ఆ సక్కగున్న 20 తొట్ట సంపలోడ సాంగ్ కి అశోక్ రాజ్ మాస్టర్ ఆయన హీ వాంటెడ్ వన్ ఒక హుక్ మూవ్మెంట్. ఎన్ని రకాలు వేసి చూపించినా లేదు, నాకు ఒక ఓన్లీ pattern ఇదే, పెట్టాలి. ఇదొకటే కదలాలి, ఇదొకటే చెయ్యాలి అని ఈయన వెయ్యకుండా మాటల్లోనే స్టెప్పులు చెప్పి డాన్స్ మాస్టర్ దగ్గర చేయించుకుంటారు. వావ్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా సరే మీకంటే ఒక మార్క్ ఉంటుంది. రోజ్ 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 రోజా పువ్వ, రోజు రోజా పువ్వ అదొక పాట అనుకుంటారు ఎవరైనా. రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. సో మెనీ సాంగ్స్. అది ఎవరితో? డాక్టర్ రాజశేఖర్ గారితో యాంగ్రీ యంగ్ మ్యాన్ అప్పటివరకు. అవును. నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుంది, ఆ సాంగ్ గురించి ఏం చెప్పబోతారు చూద్దాం. సార్లు విన్నా ఈ పాట అసలు బోర్ కొట్టదు. ఇవాళ లాలి పాట సపరేట్ గా తీస్తే చూడటం కష్టం, థియేటర్ నుంచి వేసి వెళ్ళిపోతారు. ముందు ఏమేమి వాడుకోవాలి, డ్రెస్ ఫస్ట్ ముందు లక్ష్మి ఎవరిని లాలంటాడు ఎమ్మని అంటాను వీల్లేదు. అందునే ఉన్న వస్తువుల్ని సబ్జెక్ట్ గా తీసుకున్నాం. ముందు హ్యాట్ ని బేబీ లాగా, తర్వాత కొబ్బరి బొండాలకి బేబీ లాగా. బీజిఎమ్స్ రెగ్యులర్ మ్యూజిక్ వేయకుండా వి ప్రామిస్ ది ఆడియన్స్ దట్ షీ కేమ్ టు ట్రెడిషనల్ సాంగ్స్ ని రీసెర్చ్ చేయడానికి. సో ఒక దాంట్లో పడవ సాంగ్ బీజిఎం వేసాం, ఒక దాంట్లో పొలం పాటలు బీజిఎం వేసాం. సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ఎక్కడ లేచి వెళ్ళిపోతున్న మూమెంట్ వచ్చినప్పుడల్లా గబుక్కుని తొడ మీద నుంచి ఇలా పైకి ఒకసారి. తాప్సీ అర్థమైందా మీకు? I don't want to remember. ఇందులో సబ్జెక్ట్ చెప్పాలి, బోర్ కొట్టకూడదు, వీడియోగ్రఫీ చేయాలి. సో బ్రిడ్జ్ మీద నిల్చున్న దానికి చాలా సేపు పట్టు ఉంటుంది వీళ్ళిద్దరు నిల్చోడానికి. అయినా మనోజ్ లైక్ జంప్ చేసి బ్రిడ్జ్ చూడండి, కోకోనట్ ట్రీస్ తో చేసిన బ్రిడ్జ్, అది ఎలా ఎక్కారు అనుకుంటున్నారు? పడవ కింద వెళ్తా ఉంటే జంప్, సో మళ్ళీ ఆ పడవ రివర్స్ చేసి ఫస్ట్ మనోజ్ ఎక్కేసాడు, మళ్ళీ పడవ రివర్స్ వెళ్ళి మళ్ళీ వస్తుంటే తాప్సీని లాక్కున్నారు. మేము ఇంకో డబుల్ పడవ మీద ఇలా ఉంటూ షూటింగ్. ఫ్లవర్స్ మనం కేరళలో ఎక్కడో అలిపిలో ఎక్కడ దొరుకుతుంది, మార్నింగ్ పంపిస్తే వాడు ఫ్లవరిస్ట్ ఓపెన్ చేయలేదు. సో లైక్ ప్రాక్టికల్ ఇష్యూస్, మా దగ్గర అన్ని ఫ్లవర్స్ లేవు, బోట్ నింపేంత లేవు. తీసుకొచ్చాం. వి బ్రాట్ జస్ట్ ప్లాంట్స్ ఏ కొనేసి ఆ తొట్టి ఫుల్ గా ప్లాంట్స్ పెట్టి ఉన్న కొన్ని బుకేస్ తీసుకొచ్చి టై చేసాం మేము ఆ పళ్ళకి. విలేజెస్ లో దే యూజ్ దోస్ థింగ్స్. ఆ లాస్ట్ లో తను
కొబ్బరాకు కొబ్బరి కూడా చేయొచ్చు. మళ్ళీ మా సెట్ వాళ్ళు అయితే అసలు దే న్యూ హిమ్. ఆయన ఊ అంటే అలా వచ్చేసేదాన్ని వస్తాం. భయంకరమైన క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఈ సాంగ్. ఈ సాంగ్ కి క్వశ్చన్స్ మీరే అడగడం న్యాయం, పద్ధతి అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మీ ఐడియాస్ మనోజ్ ఐడియాస్? మొత్తం అక్కడే ఇక్కడ నథింగ్. ఆయనదే మొత్తం. మోహన్ బాబు కండిషన్ పెట్టాడు కదా, ఈ అమ్మాయి ఏంటంటే అసలు అబద్ధం చెప్తున్నావు, నిజంగా కళ్ళలో చూసి చెప్పు అనే లీడ్ సీన్ పెట్టి, ఇతనికి మధ్య లీడ్ సీన్ ఉందన్నమాట. నువ్వు ఎంత టెంప్ట్ చేసినా నేను టెంప్ట్ అవ్వకూడదు, నేను టెంప్ట్ అవ్వను ఛాలెంజ్ అని. దాంతో మొదలవుతుంది సాంగ్. ఈ సింగిల్ షాట్ లో తీద్దామా ఇది అన్ని ఆలోచించి, అలాగది ఎవరు చేయింది ఒకటి చేయాలి. ఈ సాంగ్ సిచ్యువేషన్ కూడా మోహన్ బాబు చెప్తాడు, ఆ అమ్మాయి నేను టెంప్ట్ చేస్తేనే నిగ్రహం అని చెప్పి మోహన్ బాబు చెప్తాడు. చెప్పి ఐడియా కూడా ఇస్తాడు, ఒక చిన్న సర్కిల్ వేయి, ఆ సర్కిల్లో మీ ఇద్దరు ఉంచండి, అమ్మాయి టెంప్ట్ చేసినా సరే, అంటే ఫార్ములా అనమాట, టీజింగ్ ఫార్ములా. సో సర్కిల్లో తీయకపోతే రొటీన్ సాంగ్ అవుతుంది. అది కూడా మల్లెపూల సర్కిల్. షీఈ్ వెరీ కోఆపరేటివ్. ఎందుకంటే ఎక్కడ నాట్ ఈవెన్ వన్ సెన్సార్ కట్ ఇస్. అమ్మాయి గోల్డ్ చైన్ తీసుకుని లోపల వేసుకుంటే చక్కగా ఫ్లవర్ తో తీసి ఆ చైన్ వెనక్కి తీసుకున్నాడని. లో ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేసే టైం వస్తుంది 12/3 13/3. అటువంటి చాట ఇది ఒకటి పడేసామంటే ఇక ఎండ్ వరకు ఎన్ని రకాలుగా టాప్సీ బాగుంటుందో చెప్పడం కోసం ఒక క్లోజప్ ఉంటే ఇంకో గెటప్లో మోడర్న్ అల్ట్రా మోడర్న్ షార్ట్స్. ఐ టోల్డ్ హర్ క్రేజీ హెయిర్ స్టైల్స్, high fashion. ఫ్యాషన్ దీని నుంచి వచ్చింది కదా. షీ నోస్ ఆల్ ఆప్షన్స్ తనకే ఇచ్చేసాను. బ్రాడ్ ది విగ్స్ ఫ్రమ్ కదమ్మా, బాంబే నుంచి విగ్స్ తెప్పించి ఈచ్ షార్ట్ వన్ గెటప్ ఉంటుంది. సో కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. ఇక్కడ బాగలేదు అనిపించకూడదు అసలు. ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా అనిపిస్తుంది. రాఘవేంద్రరావు ఫస్ట్ టైం చేస్తే అది గోల్డెన్ టచ్ అని ఇదని అంటారు, దాని వెనక కృషి ఉంది. బట్ టేక్ ఎక్స్ట్రా కేర్ ఇన్ ది కేస్ ఆఫ్ హీరోయిన్స్, అంటే న్యూ హీరోయిన్స్. పాప అలిక్ కూర్చుంది ఇలా. నేను అనుకున్నాను ఇబ్బందిగా ఉందేమో, సాంగ్ అనిపిస్తుందేమో అని. ఒకరోజు సాయంత్రం నా రూమ్ కి పిలిపించి దువ్వి, ఏం జరిగింది పాప, ఏం పాప మనోజ్ ఊరికి నన్ను ఇలా, వాడికి ఫిల్టర్ ఉండదు, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, వచ్చింది అలా ఫట్ 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 అని. అది తట్టుకోవడానికి కూడా ఉండాలి కదా. నేను అంటాను కానీ ఇది నా రెస్పెక్ట్, ప్రొఫెషనలిజం అన్ని నేను. తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్ళి మను పాపం బాధపడుతుందా ఏంటి, తాప్సీ బాధపడుతుందా, అదేంటి అసలు అవునరా ప్లీజ్ రా, ఈ సాంగ్ ఇంకొంచెం నైస్ గా ఉండాలిరా, తనకి ఇబ్బంది రా అంటే దెన్ హీ చేంజ్. దాని తర్వాత హీ డిడ్ంట్ ఈవెన్ నో హీ వాజ్ హర్టింగ్ హర్ ఆర్ బీయింగ్ మీన్ టు హర్. Always sophisticated, nice co-star I was for you. Best. For you too, na? ఫస్ట్ చూడంగానే కొంచెం ఇబ్బంది పడతారేమో అనుకున్నాం, కానీ ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ Excited సీన్ అయ్యావా? క్యాచ్ చూడు అప్పుడే చూడండి సార్, చూడండి దేవుడా. శోభనంగా ఇలాగ ఆడుకుంటుంది పూలతో. సాంగ్ ఎఫెక్ట్ అమ్మా, సాంగ్ ఎఫెక్ట్. ఇది ఫ్యామిలీ షో అని నేను మళ్ళీ చెప్తున్నాను, యువర్ ఆనర్. మన షో నుంచి డివైడ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సాంగ్ చూద్దాం. ఈ సాంగ్ ఏంటంటే అమ్మాయి కెరీర్ స్టార్టింగ్ సాంగ్ అనమాట. First thing for Jumandi Nadam సాంగ్ దిష్టి తీయటం అనేది ఒక ఇది కదా. అవును అవును. ఫస్ట్ షాట్ అది తీసా నేను, ఇంట్రొడక్షన్ షాట్. వీళ్ళకి అవేం ఆ సెంటిమెంట్లు ఏం తెలీదు, ఎందుకు గుమ్మడిగా చెప్తున్నారు. నీకు మామూలు అదృష్టం కాదు. సో బ్యూటిఫుల్. చుట్టూ ఉన్న వాళ్ళందరూ దిష్టి పడుతుందేమో ఈ అమ్మాయి కెరీర్కి ఏమన్నా ఇదవుతుందని. అమ్మాయి కెరీర్ బాగుండాలని, అమ్మాయి హ్యాస్ టు రీచ్ హైట్స్. ముత్యాలు వజ్రాలు వైడూర్యాలు ఏరుకుంటాలే, మెళ్ళు ఏసుకుంటాలే, మేం సక్కకున్నావే. all heights. I've reached big heights. కింద లవంగి టెక్కుదానా. చూసిన దాంట్లో పీక్స్ కోకోనట్ లో పీక్స్ ఆఫ్ అంటే ఎప్పుడు యాప్లు ఇదే వేస్తున్నారు అని చెప్పి ఆలోచించ. సబ్జెక్టివ్ గా ఉండాలి, లేకపోతే ఊరినే వేయను. కొంతమంది హీరోస్ కొబ్బరికాయ నేను ఇట్లా కొడతాను, కొబ్బరి చెప్పు కింద పడంగానే బికమ్స్. అతని చేతిలో కొబ్బరి చెప్ప ఎక్కడ పడాలి అక్కడ పడింది. మళ్ళీ ఇంకా కొత్తది ఏంటి, మళ్ళీ ఈసారి పండుగ కాకుండా అది వేసాడు అంటారు. కిస్ చేస్తే రొటీన్ గా ఉంటుంది కనుక టోటల్ గా ఒక స్టోరీ ఫార్మ్ చేసి చాలా కష్టపడి చేసాం అక్కడ. అరకులో షూటింగ్ అన్ని సెట్ చేయడం కూడా చాలా టైం పట్టుంటది. There was Bisleri water inside that. దాంట్లో ఎన్ని నీళ్లు పట్టాయో ఒకసారి ఆలోచించండి. టన్నులు. నైస్. సో యంగర్ జనరేషన్ కి ఎవరైతే పాతవి మీ పాటలు ఎప్పుడైతే చూసి ఈ పళ్ళు ఫ్లవర్స్ జస్ట్ ఏదో పాట కోసం పెడుతున్నాం అనుకుంటారో వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే దాంట్లో కూడా ఒక స్టోరీ వీవ్ అయి ఉంది. ఆ సెగ్మెంట్ లో ఎంటర్ అయిపోయాము. అబ్బని తీయని అదేనండి
దెబ్బ. అప్పని తీయని దెబ్బ. సో లెట్స్ గో. గో. ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, డైలాగులు చెప్పడంలో మోహన్ బాబు గారికి ఎవరు సరైన వారసుడు మీ ఫ్యామిలీ? నేనే. పట్మని చెప్పమన్నారు మరి. లక్ష్మి తాప్సీ అనుబంధానికి సరైన పేరు చాక్లెట్ ఇంకా ర్యాపర్, ఆ తర్వాత పెన్ ఇంకా రీఫిల్, అండ్ సెల్ ఫోన్ అండ్ చార్జర్. సెల్ ఫోన్ అండ్ చార్జర్. high-tech. ఒకళ్ళనొకళ్ళు చార్జ్ చేసుకుంటూ ఉంటారా? ఎస్, యాక్చువల్లీ ట్రూ. సో నైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బహుముఖ ప్రజ్ఞాశాలైన లక్ష్మి గారికి బాగా పేరు తెచ్చిన ప్రొఫెషన్ ఏది? యాక్టర్, యాంకర్, ప్రొడ్యూసర్? ఫస్ట్ వచ్చింది యాంకర్ గా, కానీ నాకు మంచి పేరు వచ్చింది యాంకర్ అండ్ యాక్టర్ అని చెప్పాలి. ప్రొడ్యూసర్ గా నేను ఇంకా మా నాన్నకి డబ్బులు సంపాదించలేదు. ఈ సినిమాకి వి డిడ్ వెల్, బట్ దాని తర్వాత వచ్చింది కూడా దానికి రెండింతలు పోగొట్టాను నేను. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ స్టిల్ ఫైటింగ్ టు డూ వాట్ ఎవర్. అది ఓకే. సో మేము అడిగిన 3 క్వశ్చన్లకి ఆన్సర్ ఎలా ఉంది ఈయన చెప్తారు ఇప్పుడు. పర్ఫెక్ట్ గా ఉంది. జెన్యూన్. ఓకే, దట్స్ సో నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ కానీ ఒకటి, డైలాగ్ కి వారసుడు మీరే అని చెప్పేశారే. అంతే మరి, మా నాన్నే చెప్పిన తర్వాత ఇంకెవరు అవసరం లేదు నాకు, ఇంకెవరు స్టాంపు అక్కర్లేదు. లక్ష్మి అంటే బాగా ఇష్టమా, విష్ణు అంటే బాగా ఇష్టమా, మనోజ్ అంటే లక్ష్మి అంటే ఇష్టం. ఓకే తాప్సీ, మీ ఫస్ట్ క్వశ్చన్, దర్శకేంద్రుడు హీరోయిన్స్ ని అందంగా చూపిస్తారు అని అందరూ అంటారు. మిమ్మల్ని ఏ పాటలో బాగా అందంగా చూపించారు ఈ సినిమాలో? I think my personal favorite, how I looked was Balamani. I looked best in Balamani. లక్ష్మి నటించిన సినిమాలన్నిట్లో మీ దృష్టిలో ది బెస్ట్ అనిపించిన సినిమా ఏది? ఆప్షన్స్: గుండెల్లో గోదారి, చందమామ కథలు, అనగనగా ఓ ధీరుడు. Anaganaga Theatre. Nobody can do that. Other than that. వెరీ గుడ్. ముగ్గురు హీరోలు పక్కన యాక్ట్ చేసే అవకాశం మీకు వస్తే ఒకరికి ఓకే చెప్పాలి. ఆ ఆప్షన్స్: ఏ పవన్ కళ్యాణ్, బి మహేష్ బాబు, సి రామ్ చరణ్. ఎవరికి ఓకే చెప్తారు? ముగ్గురు నుంచి ఒక్కడికి చెప్పాలి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. Okay, I seriously want to act with the power star. పవన్ కళ్యాణ్. నైస్, వెరీ గుడ్. I want to act with everyone. I haven't acted with any of these 3. Please take me in your Now movie. Charan and Mahesh are never casting you. టేక్ టూ. Take No three take two. takes. Take 3 takes. Next take 2. Mahesh Babu. Take 3. Ram Charan. సో Okay. పవన్ వద్దంటే అప్పుడు మహేష్ ఛాన్స్ ఇస్తావు, మహేష్ కూడా వద్దంటే అప్పుడు చరణ్ గారికి ఛాన్స్. ఓకే బాబాయ్, Okay. చరణ్ గా చూడరా నీ బరువు పోయిందిరా ఈరోజు. No, he should understand. No, seniors, so he will understand. బాబు బంగారం, నీ టర్న్ అమ్మా. బో. It's your turn. So let's start your questions. Done? మీ ఫేవరెట్ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ డ్రీమ్ హీరోయిన్ అది రోజు రోజుకి మారిపోతూ ఉంటారండి, రోజుకు కలుస్తూ ఉంటుంది నాకు. ప్రస్తుతానికి సన్నీ లియోన్. సన్నీ లియోన్. మీ బ్రదర్ చేస్తున్నారుగా, లైట్ తీసుకోవచ్చు కదా. నేను చేస్తున్నాను, సరిగా చదువు ఇంటర్నెట్ లో. ఓ మీరు చేస్తున్నారా? సో సనీ లియోన్ ఫిక్స్ అవ్వాలా? ఫిక్స్. లాక్. ఓకే, నెక్స్ట్, దర్శకేంద్రుడు కలెక్షన్ కింగ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన సినిమా ఏది? అల్లుడు గారు. ఆహా, ఆప్షన్ ఇవ్వకుండానే చెప్పేసి. సమస్య లేదు, ఆప్షన్ అక్కర్లేదు. సూపర్. ఓకే, రాఘవేంద్రరావు గారు సినిమాల్లోని మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఒకవేళ రీమేక్ చేయాలి అంటే మీరు ఏ క్యారెక్టర్ దేవత. చేస్తారు? దేవుడా, కరెక్ట్. ఇక్కడ ఆప్షన్స్ కూడా అలాగే ఇచ్చారు. కరెక్ట్ అయిపోయారు, మనోజ్ చేస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ మీకు ప్రవీణ్ గారు. మీరు గనుక ప్రొడ్యూసర్ గా చేసి ఆ సినిమాకి రాఘవేంద్రరావు గారిని డైరెక్టర్ గా పెడితే ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? అల్లరి మూడు లాంటి సినిమా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు 3 సినిమాలు చేశారు. మీ మిగతా సినిమాల పర్యవేక్షణ రాఘవేంద్రరావు గారు చేయాలనుకుంటున్నారా? దట్స్ లైక్ ది ఆనర్ ఆఫ్ మై ఆఫ్ ది లైఫ్ టైమ్. ఆయన ఏదో చిన్న ఇంకో డైరెక్టర్ ఎవరు, ఏదో చిన్న డైరెక్టర్, ఆయన పేరేంటి, రాజమౌళి, ఏదో చిన్న చిన్న సినిమాలు తీశారు ఆయన. ఆయన కూడా ఆయన అలా గైడెన్స్ ఇచ్చారంట. అలా ఇస్తే చాలు మా ప్రవీణ్. అదే. అంత చాలు కదా ప్రవీణ్. జస్ట్ సో నువ్వు మరి ఇన్ జనరల్ సీరియస్ గా ఇట్స్ సీరియస్ థింగ్ అంటే Serious ఇప్పుడు అంటే? ఇప్పుడు సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం.
సూపర్ సూపర్. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా డైరెక్టర్ అంటే వెన్ దే మేక్ మూవీస్ కాన్స్టెంట్లీ బాగా ట్రూ డైరెక్టర్స్ మీలాగా వెన్ దే కాన్స్టెంట్లీ డూ ఫిల్మ్స్ ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఒక్కొక్కరికి వాళ్ళ టచ్ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతాయి క్యారెక్టర్స్ లా కానీ ఇది కానీ. అది డైరెక్టర్లో ఉన్న పర్సనల్ లైఫ్ ఆయన పర్సనల్ బిహేవియర్స్ మన స్క్రీన్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంకుల్? నాకు అట్లా జరగలేదు. అంటే నాది ఎక్కువ ఇమాజినేటివ్ గానే ఉంటాను నేను పర్సనల్ లైఫ్ లో. అంటే ఎమోషన్స్ అయినా ఎంత ఇమాజినింగ్ ఉన్నా ఇమాజినేషన్ ఒకటి కానీ ఎమోషన్స్ ఆర్ ద సేమ్ కదా అంకుల్. ఒక బ్రేకప్ కానీ ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పే విధానం కానీ అంటే ఆ రొమాన్స్ కానీ. ఓహో అక్కడికి వచ్చాము. అంత టైం ఇవ్వను నేను అసలు. అంత టైం లేదా? ఓకేనా కాదా అంత. సెట్ లోకి రాగానే ఫస్ట్ నేను అట్రాక్ట్ అయింది దీనికి. ఐ వాజ్ లైక్ ఓకే రాఘవేంద్ర రావు గారి సెట్ లో ఉన్నాను నేను అట్రాక్ట్ అయింది దీనికి. అసలు అంటే మాకు ఈరోజు తెలియాలి కేఆర్ఆర్ గారికి ఫ్రూట్ కి బొడ్డుకి ఏమి సంబంధం? ఇద్దరు కలిసి వేస్తున్నారా? అవును అనుకున్నాం, ఇది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయాం. ఏమిటి సంబంధం అనే? అవును దట్ ఈస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంకుల్. ఎప్పుడు ఒక హీరోయిన్ చూస్తే బిఫోర్ కేఆర్ఆర్ ఆఫ్టర్ కేఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాప్సీ విషయంలో వస్తే మీకు క్లేన్ ఇచ్చాము, యు మోల్డెడ్ హర్. బట్ చాలా మంది హీరోయిన్స్ శ్రీదేవి గారితో సహా ఆవిడ బిఫోర్ కేఆర్ఆర్ ఆఫ్టర్ కేఆర్ఆర్. మీ సినిమాల గురించి మీరు ఒక హీరోయిన్ ని అంత అద్భుతంగా, డైరెక్టర్లు అందరూ మంచి డైరెక్టర్లే, సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లే సేమ్ హీరోయిన్స్ తోటి, కానీ మీ చేతుల్లోకి వస్తే మటుకు వాళ్ళు అలా ఎలా మారిపోతారు అంకుల్? నేను ఎంత చెప్పానే, ఆడియన్స్ లోపలికి రావడానికి ముందు గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ మెయిన్ గా. మీ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఈవెన్ విలన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ గా తీసుకొచ్చాను. గ్లామర్ మట్టుకు మిస్ అవ్వకుండా కథను ఆలోచిస్తాను. ఒకసారి ప్రవీణ్ ఒక అతను నా దగ్గర స్టోరీ చెప్పడానికి వచ్చాడు. ఓ 10 minutes చెప్పిన తర్వాత ఆగన్నాను. హీరోయిన్ ఎప్పుడు వస్తుందని అడిగాను. నెక్స్ట్ అన్నాడు 10 నిమిషాలు హీరోయిన్ లేకుండా కథ ఎప్పుడు చెప్పొద్దు నాకు. 3rd minute హీరోయిన్ రావాలి కథలో. అంటే కామన్ మ్యాన్ కి తను ఊహించింది, తనకు చూడలేనిది అది మనం తెర మీద చూపిస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకనే రిపీట్ ఆడియన్స్ రావడానికి కొన్ని పాటలే కారణం అవుతాయి. ఒక్కోసారి ఎంటర్టైన్మెంట్ అండ్ సాంగ్స్. మహా పెద్ద స్టోరీ ఉండి గాంధీ ఒకసారి చూస్తాం, 10 times చూడం. అడవిరాముడు ఆర్ఎస్కోబాయ్ పాట ఒకడు 30 సార్లు 20 సార్లు చూస్తారు. అలా గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. అంత గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు మీకు అన్నమయ్య లాంటి సినిమా ఎందుకు తీయాలనిపించింది? భక్తిలోంచే భక్తి వస్తుంది ఎవరికైనా. ఫ్రమ్ ది బిగినింగ్ నేను వెంకటేశ్వర భక్తిని. ఎప్పుడు వస్తుందో అవకాశం మధ్యలో వస్తాను. వెంకటేశ్వర స్వామి భక్తుడు. మీరు ఎప్పుడు గెడ్డం తీసినా కొండకెళ్ళే తీసి వస్తారు కదా. ఆయన షేవ్ గా క్లీన్ గా కనిపించారంటే అప్పుడే తిరుమల దర్శనం అయింది అన్న ఇది. లేకపోతే అసలు బ్లేడ్ పెట్టరు గెడ్డం మీద. అది ఎప్పటి నుంచి వచ్చింది అంకుల్? జ్యోతి సినిమా 28 days లో ఫినిష్ చేసాము. స్టార్ట్ చేసేప్పుడు అనుకున్నాను సినిమా అయ్యే వరకు షేవ్ చేయకూడదని. ఆ సినిమా మంచి నేమ్ వచ్చింది, బాగా వచ్చింది. అక్కడి నుంచి సెంటిమెంట్ అయిపోయింది. దాంతో కంటిన్యూ. అన్నమయ్యలో కూడా బిగినింగ్ క్యారెక్టరైజేషన్ లో రక్తం ఉంది. ఈజ్ ఇన్ లవ్ విత్ 2 girls. బట్ బ్యూటీ అంటే ఇది కాదు అది అని చెప్పటం ట్రాన్స్ఫర్మేషన్. అంటే యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ అదే ఐ టోల్డ్ ప్రవీణ్ ఆల్సో. ఇప్పుడు గబుక్కున్న డైరెక్ట్ కమర్షియల్ సినిమా తీయమంటే తీయలేను. బట్ మై ఏజ్ అండ్ హార్ట్ డజంట్ యాక్సెప్ట్. అందులో కూడా సమ్ పర్పస్. ఇప్పుడు ఇందులో గ్లామర్ ఉంది, బట్ అండర్ కరెంట్ దేర్ ఇస్ బిగ్ సబ్జెక్ట్. సాంప్రదాయ ద ట్రెడిషనల్ సాంగ్స్. సో మై మైండ్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఓన్లీ. ఈవెన్ నో ఇఫ్ ఐ మేక్ ఏ కమర్షియల్ ఫిల్మ్, అండర్ కరెంట్ లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. సో న్యాచురల్ గా ఏజ్ తోను ఆ మెచ్యూరిటీతోనూ వస్తుంది. ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. సారీ నేను రాసుకున్నాను చాలా. ప్రకాష్, యువర్ సన్, మై ఫస్ట్ డైరెక్టర్, మై ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్. ఐ లవ్ హిమ్ సో మచ్. మా నాన్నగారు అంటుంటారు మీ ముగ్గురులో ఎవరైనా ఒకరైనా వేరే ఇండస్ట్రీ ఎన్నుకొని ఉంటే బాగుంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ ప్రవీణ్ విల్ హ్యావ్ అ కెరియర్ విత్ 107 films. నేను అంత ఫ్రాంక్ గా చెప్తున్నాను. తనకు ఉంటుందో లేదో తెలియదు, నాకు ఉంటుందో లేదో తెలియదు, తినుకుంటుందో లేదో తెలియదు. మా నాన్నగారు 500 సినిమాలు, బాబోయ్ 500 సినిమాలు, 5 సినిమాలకే అన్ని ఇరిగిపోయి కూర్చున్నాను. యూనో. సో అలాంటి మీకున్నంత కెరియర్స్ మాకు ఉంటుందా? మీకు ఆ బాధ అనేది కొన్నిసార్లు అనిపిస్తుందా? వాట్ డూ యూ ఫీల్ అబౌట్? బికాస్ ఇట్స్ అ వెరీ పర్సనల్ క్వశ్చన్. నాకు ప్రకాష్ ఈజ్ కంప్లీట్లీ, ప్రకాష్ అంటే మీ జనరేషన్ అంతా కంప్లీట్ డిఫరెంట్. ప్రకాష్ లైక్స్ మై మూవీస్, బట్ ఈ సేస్ ఐ కాంట్ మేక్ లైక్ దట్. సిన్సియర్ గా ఐ వెల్కమ్ దట్ ఆల్సో. తను కూడా నాలా చేశాడు అనుకో, తన పేరేం వస్తుంది. సో
దే హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ టేక్ టైం. నాకు 10 years పట్టింది మా అసిస్టెంట్ డైరెక్టర్గా. 10 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ సినిమా ఇచ్చారు ఛాన్స్ నాకు. మీరు యూజువల్గా ఒక సినిమా అనేసరికి ప్రెషర్స్ ఉంటాయి అంకుల్. ఐ మీన్ ఎవ్రీ డే ఏదో ఒకటి ఉంటుంది. మీ జర్నీలో కూడా చాలా ఇబ్బందులు అవన్నీ వచ్చుంటాయి. ఎలా ఓవర్కమ్ చేసుకొని మిస్టర్ కూల్ మ్యాన్ గా ఎలా ఉన్నారు మీరు? నిజంగా నా మనసు తెలిసి అడిగినట్టుంది ఈ క్వశ్చన్. ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇస్తే ఇది ఒకటే చెప్పాలనుకునేవాడిని. నా ప్రొడ్యూసర్స్ అందరూ నాకు డబ్బులు ఇవ్వలేదు. నేను నెగిటివ్గా కాదు నేను చెప్పేది. లేదు డబ్బులు ఇవ్వలేదు. నాకు ఇచ్చింది ఏంటంటే ఓర్పు, సహనం. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎంత కష్టపడతాడో, ఎంత ఇబ్బంది పడి సినిమా తీస్తాడో, ఆ టెన్షన్స్ లో ఒక్కోసారి అరుస్తూ ఉంటారు, ఒక్కోసారి కోపడుతూ ఉంటారు. ఇవన్నీ ఒకరోజు నైట్ ఆలోచించాను. పాపం ఎంత రిస్క్ చేసి డబ్బు తెచ్చాడో. కొంతమంది నగలు తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. షూటింగ్ క్యాన్సిల్ అయితే బోర్డని లక్షలు నష్టం అవుతుంది. అందుకనే మనం ఓర్పుగా ఉండాలి. లైక్ డెలివరీ అప్పుడు ప్రతి లేడీ అనుకుంటుంది నెక్స్ట్ టైం డెలివరీ రాకూడదని. పురిటి నొప్పులు లాంటివి. అలా ప్రొడ్యూసర్ అనేవాడే ఫాదర్ అండ్ మదర్ అకార్డింగ్ టు మీ. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నాకు దానికే ఒక కాయిన్ వేసి పెట్టుకున్నాను. ఓర్పే ఆయుధం, చిరునవ్వే భూషణం అని. ఓర్పే ఆయుధం, చిరునవ్వే భూషణం. భూషణం. దట్ ఈస్ యువర్ జ్యువెల్. వావ్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నువ్వే. ఇది ఇంకా లేదు చెప్పాల్సిందే. శ్రీదేవి, రమ్యకృష్ణ, శోభన, విజయశాంతి, మీరెంతో అందరూ కాదు. వెన్ ఎవ్రీబడి లవ్స్ మీ, మాకిచ్చారు ర్యాపిడ్ ఫైర్. హి హాస్ టు ఆన్సర్. లైక్ ఇప్పుడు కూడా మళ్ళీ ఆన్సర్ విన్నారా మీరు? వినలా? నాకు వద్దు, నాకు ఒక పేరే కావాలి. ఒక పేరే చెప్పాలి. కాదమ్మా అంకిల్, ఇప్పుడు మీరు బిర్యానీ ఫ్రైడ్ రైస్ పెట్టారు అంకిల్, ఫస్ట్ ఏది తింటారు? ఫస్ట్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ పెట్టారు, ఏది తింటారు ఫస్ట్? చెప్పేది నాకు ఫస్ట్ మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. అయితే బొమ్మ చూపించానా? చూపించండి. నైస్. హి ఇస్ ఇన్ లవ్ విత్ బ్యూటీ. దట్స్ ఇట్. బ్యూటీ. అంతే. మీరు 107 సినిమాస్ డైరెక్ట్ చేశారు అంకుల్. మీరు ఒక సినిమా చూసుకొని ఎక్కడో కొంచెం హ్యాపీ ఫీల్ అయింది, అన్నిటికంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది ఏ సినిమాకి అంకుల్? అన్నమయ్య ఎన్నిసార్లు చూసినా నాకు నేనే ఎట్లా అనుకుంటాను. ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమోకో. మీ లీస్ట్ ఫేవరెట్ మూవీ మీరు తీసిన వాటిల్లోనే? ఇష్టం లేకుండా చేసినవి కొన్ని ఉంటాయి. ఇది బై ప్రెషర్ నాకు పూర్తిగా నచ్చక ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్కి అందరికి నచ్చి బలవంతంగా అట్లా కొన్ని ఉంటాయి. పేర్లు చెప్పడం కన్నా వద్దులేండి. మోహన్ బాబు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చాలా క్లోజు. ఎంత క్లోజ్ అంటే చెప్పలేవు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటా వచ్చాను. చిన్నప్పుడేమో లక్ష్మి అమ్మాయిగా చాలా నచ్చేది. తర్వాత యాంకర్ అయినప్పుడు యాంకర్గా బాగా నచ్చింది. ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకు? ప్రొడ్యూసర్గా సినిమా తీసేప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు. కారణం చూపిస్తాను నేను ఎందుకు నచ్చట్లేదు అనేది. Nobody else can do it. ఇది ఎవరో చేయలేరు లక్ష్మి. Exactly. Yeah, nobody else. సో ఐ లైక్ యూ లైక్ దిస్. బాలామణి 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 చుట్టంలా బచ్చవే బాలామణి.